పాపం జాలిపడి వదిలిపెట్టే తెలియని పిల్లలు అనమాట. ఎందుకంటే తెలిస్తే ఎందుకు చేస్తాడు? నీకు తెలిసి నువ్వు చేయట్లేదు, అతను తెలియని కదా చేశాడు. అందుకని నా పరమాత్మ స్వరూపురాలు ఈ ప్రపంచంలో అందరూ మంచోళ్లే, తెలియక ముందు తాగుతున్నారు, తెలియక పార్కు రావట్లా, తెలిసి వస్తున్నారు. క్లాస్ కొట్టండి, క్లాస్ కొట్టుకోండి బుద్ధి గారు. వాళ్ళకి ఆరోగ్యం పొద్దున్న లేసి ఎక్సర్సైజ్ చేస్తే బాగుంటుందన్న తెలియక పడుకున్న వాళ్ళు తెలిసారు మీరు మరి క్లాస్ కదా. అందుకని వాళ్ళకి పాపం ఏమో తెలియలే, పాపం క్షమించండి అన్న. అర్థమైందా? అందుకని బుద్ధి గారికి 10 మందికి ఏమి తీసుకోకుండా నేను సేవ చేయలేని తెలిసింది చేస్తున్నాడు. మనకు తెలియలేదు, మనం చేయట్లేదు. అది ఆయన క్లాస్ కొట్టండి. అందుకని ప్రతి విషయాల్లో చాలా హ్యాపీగా ఉత్సాహంగా ఉండండి. అందుకని చాలా క్లారిటీగా మీకు తెలియనట్టుగా ఓపెన్గా చెప్పండి తల్లి. వెళ్ళి ఏమి దానిలో మొఖమాటాలు ఎక్కువ పెట్టుకోవద్దు. అర్థమైందా? అందుకని అప్పుడప్పుడు మాకు ఇంగ్లీష్ తెలియక లేడీస్ బాత్రూమ్కి వెళ్తుంటాం. అంటే ఎందుకనంటే ఈ జెంట్స్ లేడీస్ అంటే తెలిసేది. కొన్ని ఇంగ్లీష్ సార్ వాటర్ ఏమంటే షీజ్ హీజ్ అని రాస్తారు ఇంగ్లీష్ లో, మాకు తెలియదు. లేడీస్ బాత్లోకి వెళ్ళామన్నమాట. వెళ్ళేటప్పటికి బుద్ధిలే స్టూపిడ్ అన్నారు. సారీ అమ్మా, అది లేక వచ్చామన్నా. అది తప్పేమన్నా తెలియదు కదా, నేను వెళ్ళింది నీకు అర్థమైంది. అట్లే మేము కెనడాకి వెళ్ళడానికి కోసం మాకు తెలియకపోతే ఒక లేడీ మమ్మల్ని హీరోయిన్ తీసుకెళ్తుంది అనమాట. మమ్మల్ని తీసుకెళ్తాం. ఆమె లేడీస్కి ఇల్లు నుంచి మేము నుంచున్నాం. ఆవిడ సెక్యూరిటీ వచ్చి పక్కన పెట్టే లేడీస్కి జెంట్స్కి అన్నాడు. సారీ సార్ తెలియదు నుంచున్నాం. అట్లా నా మిత్రులారు, ఎందుకంటే తెలియని దాన్ని హ్యాపీగా ఒప్పుకోండి. చాలా రిలీఫ్ ఉంటుంది. తెలియని దాన్ని ఇప్పుడు నాకు చదువుకోలేదు, నేను తెలియని డిగ్రీ ఇలా మెయిన్ చేసుకుంటూ షో అలా మెయిన్ ఎంత మెయిన్ చేస్తావు నువ్వు? చాలా కష్టం. అది మీకు తెలియట్లేదు. అహంకారం మెయిన్ చేయడం చాలా కష్టం మీకు. నమస్తే. బుద్ధి గారిని తీసుకోండి. ఆయనకే బోల్డ్ హెడ్ గా ఉంది. ఆయన ఒక ఇగ్గు పెట్టుకొని ఉన్నారు అనుకో. ఇగ్గు పెట్టుకున్నప్పుడు ఫంక్షన్కి వెళ్ళి ఎవరు గోడ తగిలినా కానీ అంత భయపడుతూ ఉండాలి. ఆయన హ్యాపీగా ఉన్నాడు. ఆయన ఎవరైనా తగలండి, ఎవరైనా చేయండి అనే చెప్తారు. అది ఓపెన్ మెంటాలిటీ. ఏంటంటే కొన్ని విషయాల్లో కొన్ని ఫ్రాంక్ గా ఓపెన్ గా ఉన్నాను సార్, చాలా చూపుకుంటారు. అర్థం కాలే, యాక్టింగ్ చేయొద్దు. నువ్వే నువ్వు మోసగించుకున్నావు. అర్థమైందా? తెలియనట్టు చెప్పండి. అర్థమైందా? చాలా ఓపెన్ గా ఉంటారు అన్నమాట. భగవంతుడి దగ్గర లేదు, భగవంతుడి దగ్గర నువ్వు భగవంతుడి ఏం తల్లి ఏంటి? అందుకని మేము బాగానే ఉన్నాం. అందుకని బాగానే ఉండాలి. ఏది సాధ్యం కాదు అనుకోవటమే అసాధ్యం. అది ఏలేదు తల్లి. నేను అంటాను తప్పే ఉంది. నేను కళ్ళలోడు తీస్తే నాకు కళ్ళు కొంచెం మసక అంటే తప్పే ఉంది దానికి. దానికి ఏమైందని అడుగుతాను. అర్థమైందా? ఎన్నాళ్ళు యాక్టింగ్ చేస్తా బొత్తం, ఎన్నాళ్ళు యాక్టింగ్ చేస్తాం. కొంచెం నిజంగా ప్రపంచం దగ్గర యాక్ట్ చేయి, భగవంతుడి దగ్గర చేయబాక. అది ఏంది లేదు, ఒక టెంకాయ కొట్టేసి లిస్ట్ అంతా యాత్ర యాక్టింగ్. అదే నాకు జాబ్ రావాలి, పెళ్లి రావాలి అన్నావు. కోరికలు అది ఆయన బ్యాంక్ పెట్టుకోండి. కోరికలు తెస్తానికి ఆయన బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది భగవంతుడికి. ఏముందా నీకు కోరికలు తెస్తానికి? ఇల్లు కావాలి, అన్ని కావాలి. ఆయన లిస్ట్ చేస్తా. ఇల్లు కట్టే పని లేదా? ఆయనకి ఇల్లు కట్టే పని, ఇల్లు కావాలి, పెళ్లిళ్ళు, నీ కూతురు సంబంధం పని లేదా అని అడుగుతున్నా. ఆయనకి చాలా పనులు ఉండే. ఆయన చాలా పనులు. ఆయనకి భగవంతుడు అంటే శరణేగా తవ్వాలి. అయ్యా నాకేం తెలియదు, ఏదో ప్రపంచ విషయాల్లో నేను అనుకుంటున్నాను, నాకు పెద్ద తెలియదు. ఇదంతా నీదేనయ్యా. చూడటానికి నువ్వే, మాట్లాడటానికి నువ్వే, విద్యాగణాన్ని చేస్తా నువ్వే, డబ్బులు వస్తుంది నువ్వే, ఇల్లు నీదే, అల్లు నీయే అనుకొని అన్ని శరణాగతమయ్యి కూర్చుంటే భగవంతుడు. అర్థమైంది తల్లి? మనం తెలియజేయాలి భగవంతుడి దగ్గరికి వెళ్ళి. మామూలు క్లాస్ చెప్పలేదు, మేము నవ్వుకున్నాం. ముందు మీరు చెప్పడం కూడా మేము నవ్వుకున్నాం. ఎవరి దగ్గర అన్నా కానీ మీరు ఏమైనా యాక్ట్ చేయండి, పర్లేదు. హస్బెండ్ దగ్గర, భర్త దగ్గర యాక్ట్ చేయండి, అలా ఉండండి, డిగ్నిటీగా ఉండండి. కానీ ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత యాక్టింగ్ మర్చిపోయి శరణాగతి అవ్వండి. భగవంతుడి దగ్గర శరణాగతి అవ్వండి తల్లి. ఏం తెలియదు, భగవంతుడి దగ్గర ఒక్కటి చేయండి. మనుషుల దగ్గర మీ పర్ఫార్మెన్స్ చేయండి, తప్పులేదు. ఎందుకంటే ఉద్యోగంలో వెళ్ళినప్పుడు ఫైట్ మాస్టర్ అని క్యాబులు పెట్టుకొచ్చాము. ఈ బట్టలు ఎత్తి మా అర్పణ చేయాలి. ఎస్, భగవంతుడి ఆ ధర్మాలన్నీ. అయ్యా నేను జాబ్లో నేను ఒక ఫైట్ మాస్టర్ని కాబట్టి అందరిని నేను కమెండ్గా అరవాలి, తిట్టాలి కాబట్టి ఐఎమ్ డ్యూటీ చేస్తాను అని చెప్పి వాళ్ళు శరణగతిస్తాం. సాయంకాలం అందరం మేము క్షమాపణ అడుగుతాం. ఎందుకంటే మేము 10 మంది 300 మందితోటి అప్పుడు కోపడతాం. మాకు 300 మందితో పని చేపించాలి మేము.
ఏయ్ రండి అటు పండి ఇటు పండి అరుతాం. అయ్యా అరవపోతే పని చేయాలి కాబట్టి వాళ్ళకి మాకు కోపం లేదని చెప్పి వాళ్ళు మాకు ఎలాంటి కోపం లేదు. అర్థమైంది. స్కూల్ టీచర్ ఉంది, పిల్లల మీద కోపడుద్ది, ఆమెకి ఏం కోపం ఉంది? అర్థమైందా? ఏదో చదువుకోవాలనే ఉద్దేశంతో అలా భావన మనం క్రియేట్ చేసుకొని కానీ ఉంటే, నేను చేస్తున్న పనిలో యాక్టింగ్ చేస్తున్నాను తప్ప నేను యాక్టర్, నువ్వు హౌస్ వైఫ్, నా సాఫ్ట్వేర్, మీ ఫైట్ మాస్టర్, ఎన్ని యాక్టర్ క్యారెక్టరేషన్ అయ్యా. ఇది చిన్న ఏదో భుక్తి కోసం చేస్తున్నా. భగవంతుడికి శరణాగతి అయిపోయారు అనుకోండి, వెరీ హ్యాపీగా ఉంటుంది. అక్కడ కూడా భగవంతు దగ్గరికి వెళ్ళి నేను ఎవరినో తెలుసా భగవంతుడు గారు, నాకు 4 ఇళ్ళు ఉండే, 4 కార్లు ఉండే, అసలు నేను షో నాకు 4 అవార్డులు ఉన్నాయి, ఆయన దగ్గర చెప్పావు అనుకోండి, అవి ఉంటే నాకేంటే అంటాడు ఆయన. అవి నాకు అవసరం లేదు, పీటి హృదయం కావాలి, నీ మంచి మనసు కావాలి, 10 మందిని ప్రేమించే గుణం కావాలి, క్షమాపణ గుణం కావాలి. ఆయన దగ్గర అయ్యి అడుగుతాడు నీ కార్లు గీర్లు బయట చూసుకోయా, నేను షోన్సో, నేను ఫలానా ఎమ్మెల్యే, ఎక్స్-ఎమ్మెల్యే, ఎన్ని పదవులు నీకెందుకు, మనుషులకి చూపించుకోపో. నా దగ్గర ఎమ్మెల్యేలు, నీ కార్లు, నీ ప్రేమతత్వం కావాలి, కరుణ కావాలి, క్షమాపణ కావాలి, క్షమించే గుణం కావాలి, వాళ్ళు యాక్సెప్టేషన్ గుణం కావాలి, యాక్సెప్టేషన్ గుణాలు. ఎలాంటి ప్రాబ్లం నేను తీసుకుంటా గుణం కావాలి. భగవంతుడు చెప్తాం కదా, భగవంతులు తీసుకోండి, రాముడిని, జీసస్ ని, అందరు తీసుకోండి, ఇన్ని కష్టాలు పెడితే వాళ్ళే భగవంతులు. మీరు ఎంత కష్టాలు వస్తే అంతే మీరే భగవంతులు అవుతారు. అందుకని మీ భార్య, మీ భర్త మిమ్మల్ని కష్టపెట్టిందే, భగవంతుడు. మీ ఆఫీసులో నీ పని మనకి తక్కువ చూస్తున్నాడా, గాడ్ అనుకోండి. ఎందుకని ఎంత తక్కువ చూస్తే భగవంతుడు జీసస్ అంటాడు, మనుషుల ముందు తగ్గింపబడితే భగవంతుడి ముందు హెచ్చించబడతాడంట. అందుకని మనుషుల కోసం, మనుషుల పొగడింపుల కోసం, మనుషులు గొప్పల కోసం మీరు ఎక్స్పెక్టేషన్ చేయొద్దు. భగవంతుడికి దగ్గర ఎక్స్పెక్టేషన్ చేయండి. మనుషులు ఒక క్షణం ఏం లేదా, ప్రతి క్షణం మారుతూ ఉంటుంది. ఒక రోజు తిడతారు, పొగుడుతారు, సహజం అనమాట. ఓకే, థ్యాంక్ యూ. సంతోషం. మంచి రైటరు సిల్లోడి అన్నగారికి ఉంచండి. మీరు కథల మనుషులు మాస్టర్ గారు తెలుసా, ఇండస్ట్రీ కళామ తల్లి ముద్దు పెట్టినంటే మాస్టర్ గారే. పార్క్ లో కలుద్దాం వచ్చాను, మనం తెలిసిన జనాలు నేర్చుకోవాల్సింది చాలా ఉంది. కళామ తల్లి ముద్దు పెట్టలు, పొడుగు బలగైన వాళ్ళ ఆశయ చేతులు మీరు. థ్యాంక్ యూ మా అన్నగారు, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.